హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనేది చూసేద్దాం. లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే క్లైమ్ చేయండి. అలాగే కొత్త వారు ఎవరైనా విజిట్ అవుతున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి. మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. మీ మనసులో ఏ పర్సన్ అయినా ఉండొచ్చు, మ్యారీడా అన్మ్యారీడా వాట్ ఎవర్. ఓకే, సో ఆ పర్సన్ నేమ్ని మీరు తెలుసుకొని చూడండి. అండ్ ఇది జనరల్ రీడింగ్, పర్సనల్ రీడింగ్ కాదు. సో మీకు ఎంతవరకు అయితే మెసేజ్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి, మ్యాచ్ అవ్వని మెసేజ్ మీరు స్కిప్ చేయండి. ఓకేనా? మరి ఈరోజు యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు, మీ పర్సన్కి సంబంధించిన ఎలాంటి మెసేజెస్ మీ ముందుకి రాబోతుంది అనేది మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ మనము మీకు సంబంధించింది 3 కార్డ్స్ తీసుకుంటాను. మీకు సంబంధించిన మెసేజెస్ ఎలా ఉన్నాయి చూద్దాం. 3 కార్డ్స్ అండి. వరల్డ్ కార్డ్కి క్లారిఫికేషన్. పర్లేదండి, మీకు చాలా బాగా చూపిస్తుంది. మీ లైఫ్లో మీరు ప్రజెంట్ అయితే ఏదో విషయంగా స్టక్ అయిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది, కానీ మళ్ళీ మీరు ఆ స్టక్ ఎనర్జీ నుంచి మీరు మళ్ళీ బయటకు వస్తారు తప్పకుండా. అండ్ ఈ స్టక్ ఎనర్జీ నుంచి బయటకు రావడానికి కూడా మిమ్మల్ని ఎవరైనా హెల్ప్ చేయొచ్చు, మీ పర్సన్ లేదా మీ క్లోజ్ ఫ్రెండ్ అలా ఎవరైనా ఉండొచ్చు. ఓకే, మేబీ మీరు ఏం తెలుసుకోవాలి అనేది వారు చెప్తారనమాట. దాన్ని బట్టి మీరు ఆ పర్సన్ ఎందుకు అలా అన్నారు అన్నట్టుగా ఒకసారి ఆలోచించి, ఓకే నేను ఇలా ఉండకూడదేమో అన్నట్టుగా మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకొని మళ్ళీ మీ లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేయడం చూపిస్తుంది. ఓకే, సో చాలా బాగుండబోతుంది. అలాగే ఇక్కడ లవ్ కూడా రాబోతుంది మీ లైఫ్లో. ఓకే, న్యూ పర్సన్ ఏముంటారు లేదా పాస్ట్ పర్సన్ చూద్దాం. మీ పర్సన్కి సంబంధించిన మేబీ ఆ గైడెన్స్ ఎలా ఉంటుంది అని మనం చూస్తే అర్థమవుతుంది. మీరు స్టక్ ఎనర్జీ నుంచి బయటకు వస్తారు, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ కొత్తగా మీ లైఫ్ని మళ్ళీ మీరు స్టార్ట్ చేయడం చూపిస్తుంది అనమాట. అలాగే కొంతమందికి మీ లైఫ్లో న్యూ పర్సన్ అండ్ చాలామందికి చాలా విధాలుగా ఆప్షన్స్ అనేది రాబోతుంది అనమాట. ఓకే, అంటే కొత్త కొత్త వాళ్ళు మీకు పరిచయం అవ్వడము, వారితో మీకు మంచి బాండింగ్ అనేది ఏర్పడడం లాంటిది జరుగుతుందన్నమాట. ఓకే ఓకే అంటే మనసులో ఉన్న బాధ పంచుకోవడానికి ఎవరో ఒక పర్సన్ దొరికారనుకోండి, హ్యాపీగా అనిపిస్తుంది కదా మీకు. అలాంటి మెసేజ్ చూపిస్తుంది అనమాట. గ్రాటిట్యూడ్ యూనివర్స్, ద ఎండ్ అండ్ కన్ఫెషన్. ఎందుకు చాలా గొడవలు అవుతున్నట్టున్నాయి మీకు మీ పర్సన్కి ఏదో విషయంగా. వైబ్రేషన్, స్పైన్, రెవిటలైజ్, కంప్లైంట్స్, డీపర్ టూర్, హార్ట్ బీట్. నా ఆక్సిజన్ నువ్వే అని పర్సన్ చెప్తున్నారు. కన్ఫెషన్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. కన్ఫెషన్ కార్డ్ ఎందుకు వచ్చింది? గ్రాటిట్యూడ్ యూనివర్స్. ఓకే, మీ పర్సన్ మిమ్మల్ని తను డీప్గా లవ్ చేస్తున్నారంటండి. ఇక్కడ కన్ఫ్యూషన్ వచ్చింది కదా. ఐ ఫీల్ జెలస్ యాంజర్ బికాస్ ఐ లవ్ యూ డీప్లీ అని చెప్తున్నారు. అంటే పర్సన్ మిమ్మల్ని చాలా డీప్గా లవ్ చేస్తున్నాను, కానీ నువ్వు వారితో వీరితో క్లోజ్గా ఉంటే నేను సహించలేకపోతున్నాను. ఇదే సాడిస్ట్ లవ్ అనేది. మరి మీరు ఎవరితో మాట్లాడకూడదంట, మీ ఫ్యామిలీతో కూడా మీరు క్లోజ్గా ఉండకూడదు. తన గురించి ఆలోచించాలి, తన గురించి చావాలి తప్ప మీరు ఎవరి గురించి ఆలోచించకూడదు. మీ గురించి మీరు కూడా ఆలోచించుకోకూడదు అనమాట. తనని ఎప్పుడు బాబు బాబు, అమ్మ అమ్మ అనుకుంటా బతిమిలాడుకుంటూ ఉండాలన్నమాట. మీ గురించి మీరు ఆలోచించకూడదు. సో తన గురించి మాత్రమే ఆలోచించాలి. నువ్వు వారి వీరితో మాట్లాడేవనుకో నాకు చాలా జలస్గా అనిపిస్తుంది, అందుకే నీ మీద చాలా కోపం వస్తుంది, అందుకే నేను నీతో చాలా గొడవలు పెడుతున్నాను. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే నీతో ఉన్న బంధాన్ని పూర్తిగా తెంచుకోవాలి అనంత కోపం వస్తుంది అని పర్సన్ చెప్తున్నారండి. మళ్ళీ నేనని అనుకునేరు మీరు, మీ పర్సన్ అనమాట. ఓకే, సో తను ఏంటంటే తనకి పట్టలేనంత కోపం మీ పర్సన్ మనసులో ఉంది, కానీ తను బ్యాలెన్స్ చేసుకుంటున్నారనమాట.
ప్రెజెంట్ మూమెంట్‌లో గూడా కావచ్చు. మీరు ఇక్కడ మీ ఫ్రెండ్స్‌తో గూడా చాలా హ్యాపీగా ఉండి ఉంటారు. నిన్న గూడా చాలామంది మీ ఫ్రెండ్స్‌తో అండ్ ఈవెన్ మీ ఫ్యామిలీతోనే మీరు హ్యాపీగా ఉండి ఉంటారు కదా! మీ ఫ్యామిలీతో మీరు బయటకెళ్ళడమా, మీ చిల్డ్రన్స్‌తో అలా మీరు హ్యాపీగా ఉండడం ఈ పర్సన్ చూడలేరు. ఒక్కొక్కసారి ఈ బంధాన్ని పూర్తిగా ఎండ్ చేసుకొని దూరంగా వెళ్ళిపోవాలి అన్నంత కోపమొస్తుంది అని ఈ పర్సన్ చెప్తున్నారనమాట. కానీ తను టెంపరెన్స్, బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఏదో ఒక రోజు నువ్వు నా గ్రిప్‌లో రాకపోతావా అని ఈ పర్సన్ చెప్తున్నారనమాట. భలే ఉన్నారు కదా! అండ్ ఈ పర్సన్‌కి మీ మీద నెగెటివ్ ఒపీనియన్ ఏర్పడేటట్టుగా ఈ పర్సన్‌కి ఎవరైనా ఏదైనా చేస్తా ఉండొచ్చు. ఏదైనా చెప్తా ఉండొచ్చు. ఓకే. అంటే మీ మీద తనకి అసహ్యం, కోపం వచ్చేటట్టుగా ఎవరైనా ఏదో చెప్తున్నారు అనే మెసేజ్ గూడా ఉంది. తనని మైండ్ వాష్ చేసేవారు గూడా ఉన్నారు. అండ్ మీ ఇద్దరి మధ్యలో దూరం పెంచడానికి కూడా చాలామంది రెడీగా ఉండి ఉంటారు. అలాంటి మెసేజ్ గూడా ఉందన్నమాట. డెత్ కార్డ్, టవర్ కార్డ్, 10 ఆఫ్ కప్స్ బ్యాక్ టు బ్యాక్ ఎలా వస్తున్నాయో చూడండి. ద ఎండ్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. అండ్ కొంతమందికి ఈ పర్సన్ తనకి మీ మీద చిన్న అనుమానం లాంటిదండి. తను ఎన్నైనా చేయొచ్చు. కానీ మీరు గూడా కొంచెం అందంగా, ఎర్రగా, బుర్రగా అలా ఉండొచ్చు. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు. అలా ఈ పర్సన్‌కి మీ మీద గూడా కొంచెం అనుమానం లాంటిది ఉండొచ్చనమాట. ఏదో ఒక మూలన. ఓకే. అలా గూడా ఈ పర్సన్‌కి మీ మీద కోపం అనేది తొందరగా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ద ఎండ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఓహ్! ఈ పర్సన్ ఎవరో గాని మీతో బంధాన్ని ఎండ్ చేసుకోవాలనుకుంటున్నారండి. మేబీ ఎండ్ చేసుకొని వెళ్ళిపోయి ఉంటారు గూడా. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నైట్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. మేబీ ఎండ్ చేసుకున్న వారు గూడా మీ వాల్యూ తనకి తెలిసి మళ్ళీ ఈ పర్సన్ రావాలని గూడా చూస్తా ఉండొచ్చు కొంతమందికి. ఓకే. మేబీ మీరు మీ పర్సన్ ఇద్దరు దూరమే 4 మంత్స్ అయి ఉండొచ్చు. 2 మంత్స్ అండ్ 3 మంత్స్, 4 ఇయర్స్ ఇలా చాలా టైం అనేది గడిచిపోయింది. మీ నుంచి పర్సన్ దూరంగా వెళ్ళిపోయారు. ఈ బంధం ఎండ్ అయిపోయింది. మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ వచ్చేసారు. ఈ పర్సన్ వారిని మ్యారేజ్ చేసుకోవడమా, వారితో ఉండడమా, మిమ్మల్ని దూరం పెట్టడమా, లేదా తను సింగిల్‌గా ఉన్నా సరే గాని మీతో మాట్లాడట్లేదు. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. కానీ మీరిద్దరు దూరమైన తర్వాత ఈ పర్సన్‌కి మీ వాల్యూ తనకి తెలిసింది. మీరేంటో ఈ పర్సన్‌కి ఇప్పుడు అర్థమైంది అనే విధంగా గూడా మెసేజ్ ఉందన్నమాట. నాట్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ దిస్ రిలేషన్ మూవ్ ఆన్. నీతో ఉండడానికి నాకిష్టం లేదు. నేను మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నాను. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా ఫ్యూచర్ ఊహించుకుంటేనే భయమవుతుంది అని పర్సన్ అనుకుంటున్నారనమాట. సో, మీకు ఏ విధంగా అయితే మెసేజ్ రెజొనేట్ అవుతుందో అదే విధంగా తీసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ మీరు వేరే విధంగా అర్థం జేసుకోకండి. ఓకేనా? సో, మేబీ పర్సన్ ఈ విధంగా మీ విషయంలో నిర్ణయం తీసుకుంటారు అని మీరు ఎక్స్‌పెక్ట్ చేయలేరండి. ఎక్స్‌పెక్ట్ చేయలేదు కాబట్టే మీకింత పెయిన్ అనేది మిగిలిందిక్కడ. 4 ఆఫ్ సోర్డ్స్ అనమాట. ఏం చేయాలో అర్థం గాని పరిస్థితిలో మీరు ఉండొచ్చు ప్రెజెంట్. ఓకే. అండ్ ఈ పర్సన్ మీతో గూడా అతను ఎలా ఉంటారంటే ఈ పర్సన్ ఏ విషయంలో గూడా క్లారిటీ ఇవ్వరు. అండ్ మేబీ ఆహ్, ఏ విషయం గూడా మీతో క్లోజ్‌గా మాట్లాడరనమాట. ఏది గూడా మీతో షేర్ చేసుకోరు ఈ పర్సన్. తన సొంత నిర్ణయాలు తీసుకుంటారు. అండ్ కొంచెం ప్రౌడ్‌గా ఉండే ఛాన్స్ ఉంటది ఈ పర్సన్. అండ్ మిమ్మల్ని సరిగ్గా కేర్ చేయరు. అండ్ చీటికి మాటికి పర్సన్ మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటా ఉండడము, లేదా మీ మీద కోపంగా ఉండడము, లేదా ఇగో క్లాషెస్ అనేది చాలా ఉంటుంది ఇద్దరి మధ్యలో. ఓకే. కొంచెం జెలస్‌గా లేదా ఈగోగా ఫీల్ అవ్వడము ఇలాంటిదనమాట ఈ పర్సన్ క్యారెక్టర్. ఓకే. దాని విషయంలో గూడా మీరు అరే! పర్సన్‌తో బాగానే ఉంటున్నాను కదా! అయినా సరే పర్సన్ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు. సో, ఎందుకు ప్రతిసారి కోపడతా ఉంటారు, లేదా అనుమానిస్తా ఉంటారు, లేదా దూరం పెడతా ఉంటారు. బయట అందరితో బాగానే ఉంటారు. అలాగే నాతో గూడా ఉండొచ్చు కదా! అనే ఫీలింగ్ గూడా మీకు వస్తుంది కావచ్చు. ఓకే. వైబ్రేషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. వైబ్రేషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. వైబ్రేషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్.
హుహు. ఓకే. 3 ఆఫ్ స్వర్డ్స్ బాటమ్ ఆఫ్ ది డెక్. ఈ పర్సన్‌కి చాలా హార్ట్ బ్రేక్ అయి ఉంటుంది ఏదో విషయంగా ఈరోజు. యూనివర్స్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ బంధమేమి ఎండ్ అవ్వదు. మళ్ళీ ఈ రిలేషన్‌షిప్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఈ టైంలో ఇద్దరు హార్ట్ బ్రేక్‌లో ఉన్నారు. పర్టిక్యులర్‌గా మీరు హార్ట్ బ్రేక్‌లో ఉన్నారు. మీ పర్సన్ తన చేతులు ఎప్పుడు ఖడ్గం తప్ప కప్పలేదు. సో, ఎప్పుడు ఈ పర్సన్ కత్తి నూరుతూనే ఉంటారనమాట. అలాంటి పర్సన్ అండి. ఓకే. తనకెప్పుడూ ఒక ఏంటంటే ఎప్పుడు కోపంగానే ఉంటారు ఈ పర్సన్. దాదాపుగా సైలెన్స్ అండ్ కోపం. నవ్వుకుంటా ఉండే పాపానికి ఈ పర్సన్ పోరనమాట. ఓకే. అలాంటి పర్సన్‌తో మీరు ప్రతిరోజు హార్ట్ బ్రేక్‌కి గురవుతా ఉండొచ్చు. అండ్ మీ మీద మీకే ఒక్కొక్కసారి కోపం గూడా వస్తా ఉంటుందనమాట. మీరేదైనా రాంగ్ పర్సన్‌ని చూజ్ చేసుకున్నారా? మిమ్మల్ని అర్థం చేసుకునే పర్సన్‌ని చూజ్ చేసుకున్నారా? అండ్ మేబీ క్యారెక్టరే లేని పర్సన్‌ని మీరు తన మీద ప్రేమ, లవ్, ఎఫెక్షన్ పెంచుకొని సో, ఇప్పుడు మాత్రం బాధపడడం జరుగుతుంది. సో, ఇదంతా ఎలా క్లియర్ అవుతుంది? ఈ పర్సన్ మారి కొంచెం బాగుంటే బాగుండేది మనతోని. మనతో ప్రేమగా ఉంటే బాగుండేది అన్నట్టుగా అలా గూడా మీరు ఫీల్ అవుతా ఉండొచ్చు అనేది చూపిస్తుంది. అండ్ ఇద్దరి మధ్యలో టెలిపతిక్ మెసేజ్ అయితే ఉందండి. ఓకే. మీరు ఏదైనా అనుకోగానే ఈ పర్సన్‌కి గూడా కరెంట్ ఎలా పాస్ అవుతుందో, అలా ఈ పర్సన్‌కి చాలా ఫాస్ట్‌గా వెంటనే తనకు గూడా ఆ వైబ్రేషన్ అనేది తనకి గూడా పాస్ అవుతుందనమాట. మేబీ మీరు ఏదైతే అనుకుంటారో అది తనకి వెంటనే టెలిపతిక్ మెసేజ్ ద్వారా ఈ పర్సన్‌కి చేరుతుందనమాట. ఓకే. మీరు నెగెటివ్ అనుకుంటే నెగెటివ్‌గా ఈ పర్సన్‌కి చేరుతుంది ఆ మెసేజ్. తన గురించి మీరు పాజిటివ్‌గా అనుకుంటే పాజిటివ్‌గా తనకి రీచ్ అవుతుందనమాట. ఓకే. అండ్ ఎవరో థర్డ్ పార్టీ గూడా ఉన్నారండి ఇద్దరి మధ్యలో. అండ్ అలాగే ఈ పర్సన్ కొంతమందికి చెప్తున్నాను. ఈ పర్సన్ కేవలం ఎంజాయ్‌మెంట్ కోసం మాత్రమే ఈ పర్సన్ మీ లైఫ్‌లో వచ్చారు, వస్తున్నారు గూడా. ఓకే. కానీ ఇద్దరి మధ్యలో టెలిపాథిక్ మెసేజ్ ఉంది. పర్సన్ కేవలం ఎంజాయ్‌మెంట్ కోసమే ఈ పర్సన్ మీ లైఫ్‌లో వస్తారు. మీతో చాలా బాగుంటారు. మీరు 100 ఏళ్ళు అనుభవించిన ప్రేమంతా ఒకటేసారి అనుభవిస్తారనమాట ఈ పర్సన్ విషయంలో. తర్వాత తనెక్కడో, మీరెక్కడో. తను పారిపోతారండి. మీకు అవైలబుల్‌గా ఉండరు ఈ పర్సన్. అలాంటి మెసేజ్ గూడా ఉంది. కాబట్టి ఇలాంటి వారితో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. మీకు మెసేజెస్ రెసొనేట్ అవుతుందంటే, మీ లైఫ్‌లో నిజంగా ఇలాంటి పర్సనే ఈ పర్సన్ అని తన విషయంలో మీకు క్లారిటీ వస్తుంటే, సో, తనతో ఎలా ఉండాలి అని మీ మనసు మీకు చెప్తుంది. ఓకే. ఓకే. స్పైన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. స్పైన్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ స్పైన్ కార్డ్. ఈ పర్సన్ మీకు సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఈ పర్సన్ తీసుకుంటున్నారండి. మీకు తెలియకుండా ఈ పర్సన్ మీకు సంబంధించిన ప్రతి ఒక్క మెసేజ్ ఈ పర్సన్ తెలుసుకుంటున్నారనమాట. అండ్ తను మిమ్మల్ని స్పై చేస్తున్నారు. అండ్ అలాగే ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేసిన తర్వాత తనకి ఎలా అనిపిస్తుందంటే, తను ఏమనుకుంటున్నారంటే మీ గురించి మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అండ్ అలాగే మీరు మీ లైఫ్‌లో చాలా స్ట్రాంగ్ అయ్యారు. చాలా ధైర్యంగా ఉన్నారు ఇప్పుడు ప్రెజెంట్. అంతకు ముందులాగా మీరు లేరు. మీరు చాలా ఏడ్చి అండ్ ఆ కష్టాల నుంచి, ఆ బాధల నుంచి కడిగిన ముత్యంలాగా మీరు తయారవుతున్నారనమాట. సో, ఎవ్వరి హెల్ప్ అవసరం లేదు. అండ్ ఎవరి సపోర్ట్ అవసరం లేదు. ఎవరితో క్లోజ్‌గా ఉండాల్సిన అవసరం కూడా లేదు. వారు ఉంటేనే బతకగలము అనేది ఒక భ్రమ. వారు లేకున్నా బ్రతకగలము అనేది ఒక ధైర్యం మీలో ఏర్పడుతుందనమాట. సో, మీరు అలాగే ఇక్కడ క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్ అనమాట. చాలా ధైర్యంగా, చాలా కాన్ఫిడెంట్‌గా మీరున్నారు. అండ్ అలాగే మీ లైఫ్‌లో మీ కెరియర్‌కి సంబంధించిన విషయంలో మీరు చాలా కష్టపడుతున్నారనమాట. ఓకే. అలా ఈ పర్సన్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే తను గ్యాదర్ చేస్తున్నారండి. ఓకే. మిమ్మల్ని ఈ పర్సన్ ఇలా చూసిన తర్వాత తను సరిగ్గా నిద్రపోలేకపోతున్నారు. అండ్ మీ గురించి పర్సన్ ఓవర్ థింకింగ్ గూడా చేస్తున్నారు. అండ్ అలాగే ఈ పర్సన్ మీ మీద తనకి మంచి ఒపీనియన్ గూడా ఇప్పుడిప్పుడు ఏర్పడుతుందనమాట. మీరు చాలా కష్టజీవి.
అనవసరంగా ఈ పర్సనే ఏమన్నా మిమ్మల్ని అపార్థం చేసుకున్నారా? తను వేరే వారి మాటలు వినేసి మిమ్మల్ని దూరం పెట్టారా? తను కొంచెం మూర్ఖంగా ఆలోచించారా? నిష్ఠూరంగా ఈ పర్సన్ మిమ్మల్ని బ్లేమ్ చేసేసి అండ్ తన లైఫ్‌లో తను హ్యాపీగా ఉండడము. ఇదంతా తన మూర్ఖత్వం ఏదైతే ఉంటుందో అది ఈ పర్సన్‌కి ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. మీరేంటిదో కూడా ఈ పర్సన్‌కి అర్థమవుతుంది అనే మెసేజ్ కూడా ఉంది. ఓకే. మిమ్మల్ని పర్సన్ అర్థం చేసుకుంటున్నారు అనేది చూపిస్తుందండి. ఓకే. రెవిటలైజ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. రెవిటలైజ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఏస్ ఆఫ్ కప్స్ అండి. రీయూనియన్. ఓహ్! ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా 10 ఆఫ్ పెంటికల్స్ అండ్ రెవిటలైజ్ అండి. మీ వాయిస్ అంటే ఈ పర్సన్‌కి చాలా ఇష్టమనమాట. మీరు మాట్లాడే విధానం గూడా ఈ పర్సన్‌కి చాలా ఇష్టం. మీ స్మైల్ అంటే తనకి చాలా ఇష్టం. మీరు తనని ఎప్పుడూ పొగుడుతా ఉండడము, లేదా తనని నువ్వు ఇలా, అలా అన్నట్టుగా మీరు తనని ఆకాశానికి ఎత్తేస్తారు కదా! సో, అలా ఈ పర్సన్ అలా తన లైఫ్‌లో తనకి లేరు. సో, మీ ప్రెజెన్స్ అంటే ఈ పర్సన్‌కి చాలా ఇష్టమనమాట. అండ్ మీరు తనతో ఎప్పుడైనా ఈ విధంగా నువ్వు చాలా బావుంటావు. ఫీమేల్ అయితే బ్యూటిఫుల్‌గా ఉంటావు. లేదా మేల్ అయితే హ్యాండ్సమ్‌గా ఉంటావు. నీ వాయిస్ బావుంటుంది. నీ డ్రెస్సింగ్ చాలా బావుంటారు మీరు. చాలా బాగా రెడీ అవుతారు. ఇవన్నీ ఉంటాయి కదా! సో, మేబీ చాలామంది లవర్స్ మాట్లాడుకుంటారు కదా! ఆహ్, మేబీ బంగారము, బుజ్జి, కన్నా, స్వీటు ఇవన్నీ మాట్లాడతారు కదండీ! సో, అలా ఈ పర్సన్‌కి అవన్నీ తన ఐస్ క్లోజ్ చేసుకున్నప్పుడల్లా ఈ పర్సన్‌కి మీకు సంబంధించిన మీరు ఏదైతే ఈ విధంగా మాట్లాడారో డార్లింగ్, బేబీ ఇవన్నీ ఉంటాయి గదా! సో, అలా తనకి ప్రతిదీ తనకి గుర్తుకొచ్చి మళ్ళీ మీతో ఉంటే బావుండేదేమో, రీయూనియన్ కావాలని ఉంది ఈ పర్సన్‌తో అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ అనమాట. మిమ్మల్ని ఒక మదర్ స్థానంలో పెట్టి ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అంటే మీరు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు. సో, అలా ఈ పర్సన్ ఒక మదర్ స్థానంతో మిమ్మల్ని తను పోల్చుకుంటున్నారు ఈరోజు అనేది చూపిస్తుంది. ఓకే. కంప్లెయింట్స్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఇంప్రెస్. హుహు. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అండి. హ్మ్. ఓకే. క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు. ఇక్కడ కంప్లెయింట్స్ వచ్చింది. అంటే ఈ పర్సన్ మీద చాలా కంప్లెయింట్స్ ఉన్నాయి. అంటే ఆహ్, ఎవరో ఇవ్వడం కాదు. అంటే ఎవరో కంప్లెయింట్స్ ఇవ్వడం కాదు. మీరే ఈ పర్సన్ మీద కంప్లెయింట్ చేయడం. కంప్లెయింట్ అంటే పోలీస్ కంప్లెయింట్ కాదండి. అంటే తన మీద మీకు నెగెటివ్ ఒపీనియన్ ఏర్పడింది. ఐ ఫీల్ లైక్ యూ డు నాట్ కేర్ అబౌట్ మీ. మీరు ఒక ఎంప్రెస్ లాంటివారు. అనే పర్సన్ మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? మేబీ మీరు మ్యారీడ్ పర్సన్‌తో డీల్ అవుతున్నారా? లేదా మీరే మ్యారీడా? వాటెవర్. సో, మీరు చాలా అందంగా ఉంటారు. తన లైఫ్‌లో అదర్ పర్సన్ కూడా ఉండి ఉంటే తనకంటే మీరు చాలా బావుంటారనమాట. లవ్ ఇవ్వడంలోనూ, కేర్ చూపించడంలోనూ, కేర్ తీసుకోవడంలోనూ ఎలా ఉండాలి? లైఫ్ పార్ట్నర్‌తో ఎలా ఉండాలి? మన నడవడిక లేదా మన రెస్పాన్సిబిలిటీస్ ఎలా తీసుకోవాలి? ఇవన్నీ మీకు తెలుసనమాట. చాలా క్రియేటివ్‌గా ఉంటారు. అండ్ మంచితనానికి మారుపేరు. హెల్పింగ్ నేచర్‌లోనూ మీరే ముందుంటారు. ఇవన్నీ ఉంటాయి కదా! సో, అలా ఈ పర్సన్ మేబీ ఇంత మంచిగా ఉన్నప్పటికీ, ఈ పర్సన్‌తో మీరు అంత బాగా ఉన్నప్పటికీ, తన విషయంలో అంత కేర్ తీసుకున్నప్పటికీ, ఈ పర్సన్ ఎందుకు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు? ఎందుకు మిమ్మల్ని ఈ పర్సన్ కేర్‌లెస్‌గా ఉంటున్నారు? కేర్ చేయట్లేదు అంటే చెప్తానండి. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎంపరర్ వచ్చింది. ఓకే. సొసైటీ గురించి ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. అండ్ తన లైఫ్‌లో క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అనమాట. తన లైఫ్‌లో ఉన్న పర్సన్ చాలా కంట్రోలింగ్ పర్సన్ అండ్ వారు గీసిన గీత దాటకూడదు ఎవ్వరైనా సరే. సో, అలా ఈ పర్సన్ వారికి భయపడి కావచ్చు, లేదా సొసైటీ గురించి ఆలోచించి ఈ పర్సన్‌తో వారు ఉంటున్నారు. వారికి ఈ పర్సన్ ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారనమాట. మీకు ఈ పర్సన్ సెకండరీ ఆప్షన్ ఇవ్వడం. ఓకే. ఫస్ట్ ప్రయారిటీ మాత్రం తను అదర్ పర్సన్‌కే ఇస్తున్నారు. వారంటే ఈ పర్సన్‌కి భయముంది. అండ్ సొసైటీ గురించి కూడా ఆలోచించే పర్సన్ తను వారి గురించి ఆలోచించడం అండ్ కొంతమందికి కిడ్స్ గూడా ఉండొచ్చనమాట. ఓకే. వారి గురించి గూడా ఆలోచించే పర్సన్ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడమా, దూరం పెట్టడమా అలా ఈ పర్సన్ ప్రవర్తిస్తా ఉండొచ్చనమాట. అండ్ అలాగే ఈ పర్సన్ రిచ్ పర్సన్ అయి ఉంటారు. అండ్ చాలా నెగటివిటీ అన్నమాట. మేబీ ఏ విషయంలో అయినా సరే పర్సన్
పాజిటివ్‌గా ఆలోచించడం కంటే నెగెటివ్‌గా ఎక్కువగా ఆలోచించే పర్సన్ అనమాట. ఓకే. ఇప్పుడు ఎవరితోనైనా మాట్లాడారనుకోండి, ఆహా! అదే ఇంకా అది ఫిక్స్ ఇంకా. ఇలాంటి బంధం ఉంది కాబట్టి వారితో మాట్లాడుతున్నారు. ఓకే. అలాంటి నెగెటివ్ ఒపీనియన్ మాట ఈ పర్సన్‌కి. మేబీ మీ పర్సన్ మీద. కాబట్టి ఈ పర్సన్ భయపడి వీరికి భయపడి మీతో దూరంగా ఉండడమా, మిమ్మల్ని దూరం పెట్టడమా అలా గూడా చేస్తా ఉండొచ్చు. సో, చాలా నెగెటివ్ పర్సన్ అండి. ఓకే. ఇక్కడ తన ముందు ఇక్కడ పిల్లి ఉంది కదా! క్యాట్ ఉంది. సో, ఈ పర్సన్‌కి అనుమానాలు గూడా ఎక్కువగా ఉండొచ్చు. అండ్ సరిగ్గా అర్థం చేసుకోని పర్సన్. అంటే తన లైఫ్‌లో తను ప్రాపర్టీ వైస్, మనీ వైస్‌గా, కెరియర్ వైస్‌గా తను ఆల్ సెటిల్ పర్సన్ గూడా ఉంటారనమాట. ఓకే. కాబట్టి ఈ పర్సన్ వారికి భయపడి మిమ్మల్ని దూరం పెడతా ఉండొచ్చు. అండ్ అలాగే ఈ పర్సన్ మీలో లవ్ అనేది ఈ పర్సన్ గమనించారు. ఇక్కడేమో కంట్రోలింగ్ అనేది ఈ పర్సన్ గమనించారు కాబట్టి వారి మనసులో నుంచి అంత తొందరగా మీరైతే వెళ్లరు. డీపర్ టూర్ కార్డ్‌కి క్లారిఫికేషన్. పర్సన్ ఇక్కడ మీరు ఒక ఎంప్రెస్ లెవెల్‌లో ఉన్నారు. అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ వాండ్స్ అన్నమాట. మేబీ ఇద్దరు చాలా అందంగా ఉంటారు. అండ్ ఇద్దరు చూడడానికి కూడా చాలా బావుంటారనమాట. కానీ ఒకరి వైపు నుంచి లవ్ అనేది ఉంటుంది. మదర్ లవ్ ఉంటుందనమాట. మీ వైపు నుంచి ఇంకొక పర్సన్ మాత్రం కొంచెం కంట్రోలింగ్ పర్సన్ అనేది చూపిస్తుంది. ఓకే. ఎవరిని ఎక్కువ చేయడానికి లేదు, తక్కువ చేయడానికి కూడా లేదు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు. డీపర్ టూర్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ద లవర్ అండి. బ్యూటిఫుల్ కదా! చాలా బావుంది. సో, ఇక్కడ డీపర్ టూర్ అనేది వచ్చింది. ఐ యామ్ లివింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఫర్ మెనీ రీజన్స్ అని చెప్తున్నారు పర్సన్. అంటే కొన్ని కారణాల వల్ల నేను నీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోతున్నాను. నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. ఎందుకు వెళ్ళిపోతున్నానంటే నా లైఫ్‌లో కొన్ని రీజన్స్ ఉన్నాయి. నీతో చెప్పేటివి కొన్ని, చెప్పకూడనివి కూడా కొన్ని ఉన్నాయి. సో, కొన్ని రీజన్స్ వల్ల మాత్రం నేను వెళ్ళిపోతున్నాను. కానీ మళ్ళీ వస్తాను కావచ్చు అనే ఉద్దేశ్యం కూడా ఈ పర్సన్‌లో ఉంది. ఓకే. ద లవర్స్ కార్డ్ వచ్చింది. ప్రెజెంట్ మీరు మీ పర్సన్ ఒక అంటే ఆ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. అండ్ చూడండి ఇక్కడ వీరి పైన ఏంజెల్స్ అనేది ఉన్నారు కదా! సో, తప్పకుండా మీరెప్పటికీ విడిపోరండి. మళ్ళీ కలుసుకుంటారు. చాలా హ్యాపీగా ఉంటారు. ఈ పర్సన్ మీతో చెప్పకూడనివి కొన్ని ఏదో జరుగుతున్నాయండి తన లైఫ్‌లో ఈ పర్సన్ వల్ల కావచ్చు, తను మ్యారీడ్ కావచ్చు, లేదా వారితో తనకి మ్యారేజ్ ప్రపోజల్ అనేది వస్తా ఉండొచ్చు. కొంతమందికి మదర్ ఇలా గూడా ఉంటారనమాట కంట్రోలింగ్ పర్సన్. కాబట్టి ఈ పర్సన్ భయపడి తను ఏ విషయంలో గూడా మీతో ఏది షేర్ చేసుకోలేకపోతున్నారు. అండ్ కానీ మీతో లవ్ అనేది పర్సన్ చాలా ఫీల్ అవుతారు. అండ్ తన మనసుకి ఎప్పుడు మీరు చాలా దగ్గరగా ఉంటారనమాట. తన మనసుకి బలంగా నచ్చారంటే అది మీరే. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి తన లైఫ్‌లో. సో, కాబట్టి పర్సన్ దూరం పెడతా ఉండొచ్చు అనేది చూపిస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ మదర్ ఇల్లా ఎవరైతే ఉంటారో మీరిద్దరూ కలవకుండా చేస్తా ఉండొచ్చు అనే మెసేజ్ గూడా ఉంది. కొంతమంది సిస్టర్ ఇల్లా గూడా ఉండొచ్చు. ఓకే. కొంతమంది మేబీ తనకి చెప్పకూడనివి ఏదైనా రీజన్స్ ఉండొచ్చు. అలా గూడా ఈ పర్సన్ మేబీ నేను ఈ పర్సన్‌కి సరిపోనేమో లేదా సరిపడరేమో, నేనెక్కడ తనెక్కడ అన్నట్టుగా గూడా ఈ పర్సన్ మిమ్మల్ని తను దూరం పెడతా ఉండొచ్చు అనే విషయం గూడా చూపిస్తుంది. ఓకే. హార్ట్ బీట్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. హార్ట్ బీట్ కార్డ్‌కి క్లారిఫికేషన్. 6 ఆఫ్ కప్స్ అండి. చాలా బా వస్తున్నాయి కార్డ్స్ అయితే. నా ఆక్సిజన్, నా ఊపిరి, నా సర్వస్వం అన్నీ నువ్వే. నాకు నీ లవ్ అనేది చాలా గుర్తుకొస్తుంది. మళ్ళీ నీతో కలిసి ఉండాలని ఉంది అనే పర్సన్ మనసనేది మీ చుట్టూ తిరుగుతా ఉండొచ్చండి పాపం. ఈ 2 కార్డ్స్ చూస్తుంటే నాకెందుకో పాపం అనిపిస్తుందండి బాబు. సో, ఈ పర్సన్ ఎవరో గాని మళ్ళీ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు పర్సన్. మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ అయితే చేసుకొని మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. అండ్ తను ఇప్పటికి గూడా తను ఏదైనా శ్వాస తీసుకుంటున్నారంటే కేవలం ఎప్పటికైనా మనం ఇద్దరం కలిసి ఉంటాము అనే చిన్న హోప్‌తోనే నేను బతుకుతున్నాను అనే ఫీలింగ్ అండ్ ఆ మెసేజ్ కూడా ఇక్కడ ఉందన్నమాట. ఓకే. సో, చాలా బావుంది. క్లెయిమ్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పర్సన్ సరిగ్గా నిద్ర గూడా పోలేకపోతున్నారండి. అండ్ తనకి మీ విషయంలో రోజు ఒక మెసేజ్ తనకి తెలియడం. మేబీ మీరిలాంటి వారు కాదు, ఇలాంటి వారు, మీరిలాంటి పర్సన్ అన్నట్టుగా ఈ పర్సన్
తనకి తన కళ్ళకు కట్టుకున్న గంతలనేది ఒక్కొక్కటి విడిపోతుందనమాట. అలా ఈ పర్సన్ ఇంకా ఇంకా తను మీ గురించి ఎక్కువగా ఆలోచించడము, మీరు తనకి చాలా గుర్తుకు రావడము, సఫర్ అవుతా ఉండడము, మేబీ దూరమైపోయానే అన్నట్టుగా అనుకుంటూ ఉండొచ్చు. ఓకే. చాలా బావుందండి. సో, క్లెయిమ్ చేయండి, లైక్ చేయండి. ఏస్ ఆఫ్ కప్స్ కూడా వచ్చింది కాబట్టి న్యూ బిగినింగ్ అయితే చూపిస్తుంది. అన్ని రాసుల వరకి ఎలా ఉంది యూనివర్స్ తెలియజేయండి. ఆల్ సైన్స్ వరకి ఎలా ఉంది ఈరోజు తెలియజేయండి. మేషరాశి నుంచి మీనరాశి వరకి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారు ద స్టార్ అండి. ఈరోజు మీరు చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది కావచ్చు. మీరు అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అండ్ ఒక స్టార్ లాగా ఉంటారు. రీయూనియన్ ఉంటుంది అండ్ స్పిరిచువల్ కనెక్షన్లో ఉంటారు. ఓకే. అండ్ వృషభ రాశి వారు ఫోర్ ఆఫ్ స్వర్డ్స్ అండి. ఏదో విషయంగా మీరు సఫర్ అవుతున్నారు. మేబీ ఫ్యామిలీ విషయంలో కూడా కావచ్చు, ఇంకేదైనా ఉంటుంది. ఓకే. హెల్త్ ప్రాబ్లం కావచ్చు. అండ్ మిథున్ రాశి వారు కింగ్ ఆఫ్ సోర్స్ అండి. మీ లైఫ్లో ఇక్కడ మిథునం తుల కుంభరాశి పర్సన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. వారితో మీకు రీయూనియన్ ఉంటుంది అండ్ మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా చేయొచ్చు ఈరోజు. అండ్ కర్కాటక రాశి వారు మీ లైఫ్లో టవర్ పడబోతుంది. కాంటాక్ట్లో ఉంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్, నో కాంటాక్ట్లో ఉంటే కాంటాక్ట్లోకి వస్తారనమాట. అండ్ ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా చూపిస్తుంది. మేబీ నిన్నటి దాకా ఒక దగ్గర, ఈ రోజు నుంచి మీరు ఇంకొక దగ్గరికి వెళ్ళడము, అక్కడ సెటిల్ అవ్వడము, మీ చుట్టూ ఉన్న పీపుల్స్ అంతా చేంజ్ అవ్వడము, ఇలాంటివి కూడా జరగవచ్చు కొంతమందికి. అండ్ సింహరాశి వారు ఫైవ్ ఆఫ్ కప్స్ అండి. మీరు ఏదో మిస్ అవుతున్నారు అండ్ మేబీ పర్టికులర్గా ఎవరైనా పర్సన్ కూడా కావచ్చు, వారిని చాలా మిస్ అవుతూ ఉన్నారు. అండ్ కన్యా రాశి వారు 10 ఆఫ్ పెంటికల్స్ అండి. సో పర్సన్ ఇక్కడ ఫ్యామిలీతో చాలా బాగుంటారు అండ్ ఫ్రెండ్స్తో కూడా చాలా బాగుంటారు అండ్ ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా బయటకి ట్రావెలింగ్ చేయడము, అక్కడ మంచి టైం స్పెండ్ చేయడము, ఇలాంటివి కూడా కొంతమందికి జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. చాలా బాగుంటారు. తులారాశి వారు 3 ఆఫ్ వ్యాండ్స్ అండి. ఏదో ఒక రిలేషన్ నుంచి మీరు బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు. ఆ రిలేషన్ అవసరం లేదని అండ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా చేయొచ్చు కొంతమంది. ఓకే. అండ్ వృశ్చిక రాశి వారు మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించి మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు అండ్ ఒక మెజిషియన్ లాగా ఉంటారనమాట. తెలివితేటలు చాలా ప్రదర్శిస్తూ ఉంటారనమాట. ఈరోజు మీ తెలివి ఎంత ఉపయోగిస్తారండి. ఓకే. అండ్ ధనుసు రాశి వారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారనమాట. మకర రాశి వారు నైట్ ఆఫ్ వ్యాండ్స్ అండి. మీ లైఫ్లోకి మేబీ మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ రావచ్చు. ఈ పర్సన్తో మీకు రీయూనియన్ అవ్వబోతుంది. మేబీ మీ పాస్ట్ పర్సన్ అండ్ చాలా ఎనర్జెటిక్ వారియర్ ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ కూడా ఉంటారనమాట వారు. ఓకే. అండ్ కుంభరాశి వారు కుంభరాశి వారి లైఫ్లో కూడా రీయూనియన్ ఉంటుంది. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ ఇక్కడ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ రావచ్చు మీ లైఫ్లో. ఆ పర్సన్తో మీకు రీయూనియన్ ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటారు. మీనరాశి వారు ఏదో విషయంగా క్లారిటీ వస్తుంది. రీయూనియన్ ఉంటుంది. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఓకే. చాలా బాగుందండి. ఆల్ సైన్స్ వరకు మీకు కనిపించలేదు కదా. ఓకే. ఆల్ సైన్స్ వరకు కూడా చాలా బాగుంది. లైక్ చేయండి, క్లెయిమ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చు. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరూ బాయ్ అండి. టేక్ కేర్.